హాయిగా సాగిపోతున్న సంసారంలో కోరి మరీ కష్టాలు కొని తెచ్చుకుందా మహిళ. వివాహానికి ముందే ఉన్న వ్యవహారాన్ని ఆ తర్వాత కూడా కొనసాగించింది. కొన్నాళ్లకు ప్లాన్డ్గా పతిని చంపి పరాయి వాడితో కలకాలం జాలీగా గడిపేందుకు నిర్ణయించుకుంది. అందుకు కావలసిన డబ్బుల కోసం సినిమా స్టైల్లో స్కెచ్ వేసి అమలు చేసింది. అప్పటి వరకు అడ్డు తొలగించుకునేందుకే హత్య జరిగినట్లు భావించిన పోలీసులు ఆ తర్వాత అసలు విషయం తెలిసి కంగు తిన్నారు. ఇంతకీ ఎవరా మహిళ? వారి సంసారంలో ఏం జరిగింది? పోలీసులు ఏం చెబుతున్నారు? ప్రకాశం జిల్లా చేమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లి వద్ద ఈ ఏడాది ఏప్రిల్ 10న హత్యకు గురయ్యాడు. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి హత్య జరిగిన 24 గంటల వ్యవధిలోనే నేరానికి పాల్పడిన మృతుడి సమీప బంధువు కానిస్టేబుల్ ఉసర్తి వెంకటకోటయ్య, అతడి మిత్రుడు కొండారెడ్డి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల దర్యాప్తులో మృతుడి భార్యకు, ప్రధాన నిందితుడు వెంకటకోటయ్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో అడ్డు తొలగించుకునేందుకు ఈ హత్య చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే న్యాయవాది హత్యపై పలు అనుమానాలు ఉండటంతో గ్రామీణ సీఐ సుబ్బనాయుడు లోతైన విచారణ చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య కేసులో భార్య నాగజ్యోతి కీలక నిందితురాలని పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీరామ హరిప్రసాద్ భార్య నాగజ్యోతికి వరుసకు బావయ్యే బాపట్ల జిల్లా వేమవరానికి చెందిన కానిస్టేబుల్ వెంకట కోటయ్యతో వివాహానికి ముందే పరిచయం ఉంది. పెళ్లైన తర్వాత కూడా ఆమె కోటయ్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో హరిప్రసాద్ను హత్య చేసేందుకు ఇద్దరూ కలిసి ప్రణాళిక వేశారు. అయితే శ్రీరామ హరిప్రసాద్ను చంపిన తర్వాత ఇద్దరూ సంతోషంగా ఉండేందుకు కావలసిన డబ్బు కోసం భర్త పేరిట బీమా చేయించాలని పథకం వేసింది నాగజ్యోతి. భర్త ఆధార్, ఇతర ధృవపత్రాలను వెంకటకోటయ్యకు పంపి శ్రీరామ హరిప్రసాద్ పేరు మీద అతడికి తెలియకుండానే 2 ప్రైవేటు కంపెనీ బీమాలు చేయించేందుకు ప్రయత్నించారు. ఒక కంపెనీ వారు దరఖాస్తును తిరస్కరించడంతో మరో కంపెనీలో రోడ్డు ప్రమాదంలో చనిపోతే ₹1 కోటి పైగా వచ్చేలా బీమా చేయించారు. నామినీగా నాగజ్యోతి పేరు పెట్టి ఫోన్ నంబర్ మాత్రం వెంకటకోటయ్యదే ఇచ్చారు. అలా కొన్ని నెలలు హరిప్రసాద్ పేరు మీద బీమా కట్టిన తర్వాత తమ హత్య పథకం అమలు చేశారు. ఎవరైతే ఇప్పుడు చనిపోయిన శ్రీరామ హరిప్రసాద్ ఉన్నాడో ఆ భార్య వచ్చేసి నాగజ్యోతి, ఆమెకి ఈ యొక్క కోటయ్య అనే అతనితోటి కూడా పరిచయం ఉండటం, దానికి తోడు వీళ్ళిద్దరు కూడా అతన్ని హత్య చేయాలనే ఉద్దేశంతో ఎవరికి అనుమానం రాకుండా ఎవరైతే మృతుడు ఉన్నాడో అతని పేరు మీద ఒక టాటా ఏఐఏలో పరమరక్ష అని ఒక పాలసీని ఒకటి కట్టించి దాన్ని చనిపోతే అతను ఆ పాలసీని వీళ్ళు క్లెయిమ్ చేసుకుందామని నామినీగా ఆ అమ్మాయి పేరు పెట్టేసి మృతుడి యొక్క భార్య పేరు పెట్టి ఫోన్ నెంబర్ కూడా మృతుని ఫోన్ నెంబర్ కాకుండా A1 ముద్ద అయినటువంటి కోటయ్య ఫోన్ నెంబర్ ఇవ్వటం ఆ పాలసీకి పూర్తిగా వీళ్ళిద్దరూ కలిసి ఉద్దేశపూర్వకంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ హత్యని చేయటం, దీని వెనకాల ప్రధాన మోటివ్ పార్ట్గా గమనించి మేము మృతుడి భార్య అయినటువంటి నాగజ్యోతి కూడా అరెస్టు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత ప్రణాళిక ప్రకారం హరిప్రసాద్ను వెంకటకోటయ్య పార్టీ పేరిట నరసరావుపేటకు రప్పించాడు. రాత్రంతా బాగా మద్యం తాగించి ఎడవల్లి ప్రాంతానికి తీసుకెళ్లి రాడుతో కొట్టి హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, ఇతర డిజిటల్ సాక్ష్యాలను సేకరించి అసలు విషయాన్ని వెలికితీశారు. న్యాయవాదిని హత్య చేసిన 2 నిందితుల్ని అరెస్టు చేశారు. సమగ్ర దర్యాప్తులో బీమాకు సంబంధించి కీలక ఆధారాలు లభించడంతో ప్రధాన నిందితురాలు నాగజ్యోతి అని తేల్చారు. వీళ్ళు కూడా చనిపోయిన తర్వాత కూడా ఈ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొంతకాలం ఇన్సూరెన్స్ కట్టి కొంతకాలం వెయిట్ చేశారు. అదేవిధంగా ప్రథమ ముద్దాయి మృతుడికి డబ్బులు కూడా 1,34,000 ఫోన్పే ద్వారా ఇతనే కట్టడం కూడా జరిగింది. ఆ కట్టి దానికి ఏజెంట్కి సంబంధించి వచ్చిన డబ్బులు ఏదైతే 29,000 ఉన్నాయో అవి కూడా A2కి
A1 అనే అతను కోటయ్య ఫోన్పే ద్వారా కంపెనీ నుంచి డైరెక్ట్గా అతను కొట్టించడం జరిగింది. సో ఇదంతా కూడా క్లియర్గా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మనిషిని చంపిన తర్వాత దాన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి ఇదే ప్రధాన కారణంగా దాంట్లో యాక్సిడెంటల్ డెత్కి 2 కోట్ల రూపాయలు టాటా ఏఏ కంపెనీ నుంచి వస్తాయనే ఉద్దేశంతో దీన్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి చేసిన కుట్రగా భావించి A3 అనేటువంటి వాళ్ళ మృతుడి భార్యను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వివాహేతర సంబంధం, బీమా సొమ్ముపై ఆశ ఒక భార్యను కిరాతకురాలిగా మార్చాయి. హత్య తర్వాత పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తుతో నాగజ్యోతి అసలు రూపం బయటపడింది.